నేను పంపిస్తా రండి, మీకు ఎవరికెవరు ఇంట్రెస్ట్ ఉందో మొత్తంలో ఆ నుంచి ఆడి వరకు దిగుతా. ఏమి ఇండ్లుంటే ఈ బుద్ధి ఏం చేస్తారు? తిడతారు రేవంత్ రెడ్డిని. ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు తిడతారు, ఇప్పుడు పీక్తాడు ఇప్పుడు తిడతారు. ఎట్టికి వచ్చినాం రా మేము ఎమ్మెల్యే గారు పాలిటిషియన్స్. చెప్తే చాలా ఉంది, చెప్పకూడదు, బాగుండదు. టీచర్లు ఏమనుకోవద్దండి, మా గురువులు అంటే చాలా చాలా గౌరవం. అమ్మ నాన్నతో పోల్చినారా మిమ్మల్ని? ఎలక్షన్లో పేఫోడా మీరేం చెప్తారబ్బా మా పిల్లలకి? నా పని అయిపోయిందిలే, నువ్వు ఒకవేళ నన్ను అన్యాయం కాదులే. బాధ పేఫోన్లో అక్కడికేదో సపరేట్గా పెట్టింటే పేఫోన్లా ఎవడు అడగడు, చెప్పలేడు. నేను చెప్తా ఎట్లా నన్ను ఏదో పనికిమాలి నా కొడుకుని. ఏ పల్లె నా కొడుకుని ఎవరు ఈ అనంతపురం డిస్టిక్లో ఉంటే ప్రభాకర్ రెడ్డి గాడు. పేఫోన్లు మేము ఎవరు చెప్పుకోవాలా? మా గురువులు ఎట్లా ఇంటే వెరీ సారీ. పొద్దున్నే అందరూ జీన్స్ వేసుకుంటే టీ షర్ట్లు వేసుకుంటే ఒక్కడికి ఏమి కాదు. డ్రెస్లో మార్పు ఉంది కానీ ఇక్కడ మార్పు లేదు. చాలా మందిగా జీన్స్ అంటే తెలియదు. ఏదో బలి వేసుకుంటున్నాడు జీన్సా? వాని అమ్మ అది ఎరువులు కాసే నా కొడుకులు వేసుకునేవాళ్ళు రా మిల్లికాల్లో. ఎద్దులు ఎరువులు కాసుకుంటే నా కొడుకులు వేసే నా కొడుకులు అది. గుర్రాల మీద పోతారు ఇంత దూరమా, వాళ్ళకి స్నానాలు కిలో చలికేం స్నానం చేసేస్తారు. అందుకే టైట్గా వేసుకొని మన వాళ్ళు గాలి లేకుండా వేసుకుంటారు దాన్ని. వాళ్ళు బ్రీచెస్ కూడా అంటారు, ఈడంతా చర్మం కూడా వేసుకుంటారు. గుర్రం మీద ఉండి 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 చిరుగుతుందేమని ఈ క్లాత్ పెద్ద లా ఉంటుంది, చలిగా తట్టుకుంటుంది. గుర్రం మీద 10 రోజులు ఉన్నా కానీ ఏం కాదని మనం స్టైల్ అయిపోయినాం. డ్రెస్ ఏమో అమెరికా మాదిరి, వేరే కంట్రీ లేదు. ఆఫ్రికా కూడా మేము చాలా రూల్స్ ఫాలో అవుతారు వాళ్ళు. ఇది పరిస్థితి. అంత మట్టి వేస్తా అంటే ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? కలెక్టర్ చూసుకుంటాడా? ఎన్నేం చూసుకుంటాడు కలెక్టరా? ఒకప్పుడు కలెక్టర్ అంటే రాజు. ఈ ముందు కలెక్టర్ అంతా తక్కువ పని యాది లేదు, అన్నీ ఆయనకేనా? స్పందన అంట, స్పందన ఏం స్పందన? అది చేయాల్సి మళ్ళీ ఎంఆర్ఓ గాడు ఇక్కడ కిందనే మళ్ళీ ఆ నుంచి సంతకం పెట్టి ఆయన పంపిస్తాడు. దానికి కూడా పాపం ఆయనేనా? ఈ మధ్య కాలంలో తాడిపత్రి కాన్స్టిట్యూన్స్ లో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా కానీ పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది. అంటే మీరు ఇతర అయితే గనా వాళ్ళ మీ మీద కేసు ఉండదు, లేకపోతే కూడా మీ మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపత్రిలో ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు అనేది. ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు నన్ను పోవద్దన్నా కూడా నాకు బాధ లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచూ దాడులు చేస్తాడా అని చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తా అంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది, మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి, జాగ్రత్త, ఊరు ఇడిచిపెట్టుకోండి, మీకు ప్రాణాన్ని ఉందని చెప్తున్నారు. వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల, ఏది ఇచ్చేది లేదు. వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళా కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది. అయ్యా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇది ఆనవాయితీగా తీసుకురావకండి. ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది. మీ నాయకులు చూస్తే
మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు, బంగాకు అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు, అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ తీసుకుంటారు? ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతారు. నేను ఒకటే చెప్తాడా, లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. నిత్యము ఈ 10 రోజుల నుండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమలమడుగు ఎమ్మెల్యే మీద, ఇక్కడ అనంత వెంకటరాముడు గారి మీద, ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ, మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతున్నాయి. కనీసం ఆలోచన చేయండి. నువ్వేందో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరినీ కూడా పిలిచి నువ్వు చందాలు అడుగుతాండవు. నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను చందాలు అడిగి తీసుకుంటాండవు. మాకైతే సంతోషమే. ఏంటంటే నువ్వు తాడిపత్రిని అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తున్నారు. కానీ 3 వ్యవస్థలను మాత్రం నువ్వు చందాలు అడగడంలే. ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా, లేకపోతే నీ గండనే జరుగుతుందా? మటక, గ్యామ్లింగు, బంగాకు. నేను ఎన్నోసార్లు ఎస్పీ గారికి కూడా నేను అక్కడ ఉండే పిల్లలవి నేను ఎస్పీ గారికి కూడా పెట్టడం జరిగింది. దానిపైన చర్యలే లేవు. అంటే నేనేమనుకుంటా అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో, ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో, పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇది సొంత నిధుల కింద తీసుకొచ్చి ఏమన్నా పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉందా. దయచేసి చైర్మన్ గారు మీరు కూడా ఈ 3 దాళ్ళ మీద, మటక, గ్యామ్లింగ్, బంగాకు మీద, అది నీ సొంతమా, పార్ట్నర్షిప్పా, లేకపోతే నీ అనుచరులు చేస్తారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడా నేను చందాలు వసూలు చేస్తాను తాడిపత్రి కానీ లీగలైజ్ చేయండి. ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటాను. ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి మీరు లీగలైజ్ చేస్తే అందరూ కూడా ఓహో చైర్మన్ అభివృద్ధి కోసము మటకా, గ్యామ్లింగ్, బంగాకు కూడా లీగలైజ్ చేస్తున్నారు. మిగతా కాన్స్టిట్యూన్స్ లో కూడా మీరు తాడిపత్రి ఎమ్మెల్యేని లేకపోతే మున్సిపల్ చైర్మన్ చూసి మీరు ఇట్లా గ్యామ్లింగ్ పైన పెట్టి అభివృద్ధి చేస్తే మంచిదని కూడా మీడియా రూపంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.